ఇక లావణ్యపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు దాడికి పాల్పడ్డారు. కోకాపేట నివాసానికి వెళ్లి దాడి చేశారు రాజ్ తరుణ్ పేరెంట్స్. లావణ్యపై దాడి చేసిన వారిని నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే లావణ్య రాజ్ తరుణ్ కు క్షమాపణ చెప్పింది. అయితే గతంలో పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటానని చెప్పింది లావణ్య. అయితే రాజ్ తరుణ్ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని గతంలో ఆమె కేసు పెట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లావణ్యతో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. తెలిసిందే వివాదానికి సంబంధించి రాజ్ తరుణ్ తను దాదాపు 12 సంవత్సరాల పాటు తనను యూజ్ చేసుకుని తర్వాత తనను మోసం చేశాడంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన తర్వాత ఈ అంశం అనేది చివరకు కోర్టు వరకు వెళ్ళింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కొంతమంది దుండగులను తీసుకొచ్చి తమ మీద అటాక్ చేయించారంటూ ఇటు లావణ్య ఆరోపిస్తుంది. ప్రజెంట్ మనం నివాసం ఉంటున్నటువంటి కోకాపేట విల్లా దగ్గర ఉన్నాం. ప్రజెంట్ విజువల్స్ లో చూడొచ్చు. సో ఇది ప్రస్తుతం లావణ్య ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఈ ప్రస్తుతం రాజ్ తరుణ్ లావణ్యకు సంబంధించినటువంటి మేము పరిచయం అయిన దగ్గర నుంచి కూడా ఇదే నివాసం దగ్గర ఉన్నాం. దాదాపు 15 మంది వరకు దుండగులను తీసుకొచ్చి తమ మీద అటాక్ చేయించి ఇల్లు మొత్తాన్ని కూడా ధ్వంసం చేయించేటువంటి ప్రయత్నం చేశారన్నటువంటి విషయాలకు సంబంధించి కూడా ఇప్పటికే లావణ్య ఆరోపిస్తుంది. ప్రజెంట్ మనతో లావణ్య ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అనేది. మేడం ఏం జరిగింది? నార్మల్ గా డైలీ రొటీన్ లాగా అయిందండి. ఒకేసారి ఒక 8 ఉమెన్ ఇద్దరు వచ్చారు మగవాళ్ళు. వాళ్ళ వెనకాల వీళ్ళ పేరెంట్స్ వచ్చారు. నేను పైన ఉన్నాము. నన్ను మా తమ్ముడిని పైనుంచి మొత్తం గేట్ వరకు ఈడ్చుకొని వెళ్ళారు. ఆడవాళ్ళని రిక్వెస్ట్ చేశా, అమ్మాయిలు ఏంటి నన్ను మొలెస్ట్ చేశారండి రావట్లేదని. మరి అంకుల్ ఆంటీ ఆగండి మాట్లాడతాను అన్నా సరే ఆ మనుషులు ఒక్క నిమిషం మాటినలేదు. కాళ్ళు కట్టేసుకుని వచ్చి వీల్ చైర్ అంతా ఇది ఆడుతున్నారు. కోర్టులో ఉంది కేసు. కోర్టు ఏమైనా తీర్పిచ్చిందా? పోనీ ఆ మనిషి వచ్చాడా? పోనీ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారా? 15 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూ చేసాం మా లైఫ్. కోర్టులో కేసు ఉన్నప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందని కూడా మరి తెలియదా వాళ్ళకి? నేను అదే అంకుల్ ఆంటీని రాజ్ తరుణ్ వెళ్ళిపోయినప్పుడు నేను అంకుల్ ఆంటీ తలుపు తీయండి మాట్లాడుకుందామని అన్నానండి. ఈ రోజు వాళ్ళు వచ్చి నన్ను ఇలా ధ్వంసం చేశారు. నేను ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అది అర్థం కావట్లేదు. దీనంతా వెనక రాజ్ తరుణ్ మాత్రమే చేయిస్తున్నాడు. రాజ్ తరుణ్ సెక్యూరిటీకి ఫోన్ చేసి సీసీ కెమెరాలు ఆపిచ్చేయమని చెప్పి మొత్తం ప్లాన్ ప్రకారంగా చేస్తున్నారు. ఒకసారి చూద్దాము పూర్తిగా. మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి లైట్లు బల్బులు మొత్తాన్ని కూడా పగలగొట్టడం జరిగింది. అయితే అంత పూర్తిగా డోర్ ని ధ్వంసం చేసుకుంటూ వచ్చి లోపల ఉన్నటువంటి ఆ తమని భయభ్రాంతులకు గురి చేసి మొత్తం ఎక్కడికక్కడ ధ్వంసం చేసినటువంటి విషయాలకు సంబంధించి కూడా లావణ్య చెప్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూసినట్లయితే మొత్తం ఇక్కడ బ్యాట్ తో తన తమ్ముడి మీద అటాక్ చేశారనంటూ కూడా ఆమె తెలియజేస్తుంది. గత కొంతకాలం నుంచి కూడా ఆమె ఇక్కడే నివాసం ఉంటున్నారు. రాజ్ తరుణ్ కలిసి ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా మేము ఇక్కడ ఇదే నివాసంలో ఉంటున్నాము. అట్లాంటిది కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఒక్కసారిగా తన పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. పూర్తిగా తమను కొట్టి అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఒకసారి వాస్తవానికి తమ ఇంటి దగ్గర ఇక్కడ సీసీ కెమెరాలు అనేవి ఉన్నాయి. అయితే వచ్చి అటాక్ చేసినటువంటి ఇన్సిడెంట్ అనేది తెలియకుండా అక్కడ ఉన్నటువంటి ముందు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ఆ తర్వాత తమ మీద అటాక్ చేశారు. క్రికెట్ బ్యాట్లు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి క్రికెట్ బ్యాట్లను తీసుకొని తమ మీద దాడి చేశారు. ఆ స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. కనీసం మహిళ అని కూడా చూడకుండా తమను ఇష్టానుసారంగా కొట్టి ఇబ్బందులకు గురి చేశారనేటువంటి విషయానికి సంబంధించి కూడా ఆమె తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి మనం లోపల అసలు ఇంకా ఏం జరిగిందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి తలుపులు లాక్ చేసుకున్నాము భయపడి. ఒకేసారి అటాక్ వచ్చారు. మా తమ్ముడు లోపల వేసుకుంటే ఈ తలుపు పగలగొట్టేసి బయటికి లాక్కొని వచ్చి గేట్ వరకు తీసుకెళ్లారు. అంత తర్వాత నేను పైన ఉన్నాను, నా దగ్గరకు వచ్చారు. పైన మొత్తం ఒక 10-12 వరకు వచ్చారండి. అందరినీ పోలీసులు తీసుకెళ్లారు. నేను 100కి ఫోన్ చేశాను. వెంటనే మా తమ్ముడు ఫోన్ పగలగొట్టేశారు, నా ఫోన్ పగలగొట్టేశారు. ఓకే, అంటే మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్స్ ని లాక్కొని వాళ్ళు ఇట్లా ధ్వంసం చేయడం. ఇంకో మొబైల్ కూడా వాళ్ళ దగ్గరే ఉందండి. ఓకే, సో ఇప్పుడు అంటే పోలీసులు ఏం చెప్తున్నారు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కి? స్టేషన్ కి వెళ్ళాలి ఇప్పుడు. ఓకే, ఒకసారి చూపిస్తారా లోపల? లేదు. ఓకే, సో ఇక్కడ ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం లోపల ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఒకసారిగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఇంటి తాళాలు మొత్తం లోపల లాకులు చేసుకున్నప్పుడు కూడా అంత పగలగొట్టి లోపలికి ఒకసారి మనకి చూడొచ్చు. ఇక్కడ లాక్స్ కు సంబంధించినవి ఉంటే వాటన్నింటిని కూడా ధ్వంసం చేసి లోపల భయంతో తమ్ముడు లోపల ఉంటే అతన్ని కూడా క్రికెట్ బ్యాట్లు తీసుకొని వచ్చి కొట్టి గాయపరిచినటువంటి పరిస్థితి ఉంది. అత్యంత దారుణమైన సిచ్యువేషన్ కి వస్తానని అనుకోలేదు. మనిషి నోటు తెరిచి లావణ్య నువ్వు వెళ్ళిపోని ఇల్లు కావాలని ఇచ్చేసేదాన్ని. ఇంటి కోసం కాదు, నా రాజు కోసం ఫైట్ చేసుకున్నాను. తను మళ్ళీ నార్మల్ మనిషి అవుతాడు, సినిమాలు చేసుకోవాలని పబ్లిక్
పబ్లిక్ గా వచ్చి నేను సారీ చెప్పాను. ఇంత అవమానపడతాననేది అనుకోలేదు. ఆడపిల్లలను కూడా చూడకుండా గలీజ్ గా మొలెస్ట్ చేశారు, నా బ్రెస్ట్ అంతా ఉత్తేశారు. ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా? ఇలా ఆడవాళ్ళ కోసం నేను ఫైట్ చేద్దాం అనుకున్న స్టేజ్కి నేను వచ్చేసాను. రాజ్ కూడా వద్దనుకొని ఆడవాళ్ళు అనుకొని వచ్చింది. నాకు ఇవాళ ఆడవాళ్ళ నుంచి మొలెస్టేషన్ జరిగింది. అంటే మీరు గతంలోనే చెప్పడం జరిగింది రాజ్ తరుణ్ మీద ఉన్నటువంటి కేసులను కూడా తను వెనక్కి తీసుకుంటాను, నన్ను క్షమించాలనేటువంటి విషయం కూడా చెప్పారు. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా, ఇంత చెప్పిన తర్వాత కూడా ఇన్సిడెంట్ జరగడానికి సంబంధించి నాకు ఇంకా చావాలనిపిస్తుందండి. ఇంత అవమానమా? పబ్లిక్ గా వచ్చి కూడా నేను సారీ చెప్పాను. ఎంత అమాయకంగా కనిపించే మనిషి ఇంత దారుణ. కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత మా జీవనం స్టార్ట్ చేసిన తర్వాత వచ్చినది. మరి నా హక్కు కూడా కాకుండా ఎందుకు పోతుంది? నేను మనిషిగా కూడా కాకుండా పోయాను అతనికి. వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి ఇప్పుడు సెక్యూరిటీ నేను చూస్తూనే ఉన్నాను. సెక్యూరిటీకి ఫోన్ చేసి కెమెరాలు ఆపించాడు, సీసీ కెమెరాస్. అంటే ఏంటి సీసీ కెమెరాలు ఆపించడం వెనకాల లోపల జరిగినటువంటి దాడి దృశ్యాలను మొత్తాన్ని కూడా మాయం చేసే ఉద్దేశంతో చేశారు అనుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన లేడీస్ వాళ్ళందరూ ఫోన్ రికార్డ్ చేశారు. వాళ్ళందరూ దాంట్లో నన్ను ఎలా మొలెస్ట్ చేశారో అంతా రికార్డ్ అయ్యింది. ఆ డేటా ఖచ్చితంగా ఇప్పుడు బయటకు రావాలి, పోలీసులో ఇవ్వాలి అదంతా. అంటే వాళ్లే దాడి చేసి, వాళ్లే ఈ వీడియోలు రికార్డ్ చేసి, వాళ్లే ఇలా చేయడం వెనకాల, దీని వెనకాల అసలు వాళ్ళ ఉద్దేశం ఏమైంటున్నారు? వీడియో కాల్ లో రాస్తారని ఉన్నాడు, ఈజ్ హ్యావింగ్, నవ్వుతున్నాడు. ఇంకొక వాళ్ళ తమ్ముడు ఎవరో పేరేదో ఉన్నట్టుంది, తమ్ముడు అని చెప్పాడు. అతని ఫోన్ లో వీడియో కాల్ రాసి చూపిస్తుంటే లాగండి దాన్ని అంటున్నాడు. సో అంటే వీటన్నిటి ఉద్దేశం మిమ్మల్ని ఇంటి నుంచి బయటికి పంపించేయాలని చెప్పనా, లేకపోతే ఏ ఉద్దేశం ఉందనుకుంటున్నారు? నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేసి ఇంకా వాళ్ళు వచ్చేసి ఉందామని అనుకున్నారు. ఎందుకు అంత ఇది చేయాలో మరి నాకు అర్థం కాలేదు. పైన రూమ్ కూడా పగలగొట్టేశారు. ఒకసారి చూపిస్తారా? ఒకసారి చూద్దాము. లోపల ఉన్నటువంటి తమ మీద అటాక్ చేసి లోపల ఉన్న వాళ్ళందరినీ మొత్తం సీసీ కెమెరాలని పగలగొట్టడము, ఆ తర్వాత లోపల ఉన్నటువంటి క్రికెట్ బ్యాట్లు తీసుకొని తన తమ్ముడి మీద, తన మీద ఇష్టానుసారంగా అటాక్ చేసి ఇబ్బందులకు గురి చేశారు, దాడి చేశారు అనేటువంటి విషయాన్ని కూడా లావణ్య తెలియజేస్తున్నారు. మనం ఒకసారి ఇక్కడ విజువల్స్ లో కూడా చూస్తూనే ఉన్నాము. దాదాపు 15 మంది వరకు వచ్చారు. వాళ్ళందరూ బారి నుంచి తప్పించుకునేటువంటి ఆ ప్రయత్నంలో భాగంగా తాము లాకులు వేసుకుని ఉంటే ఆ లాకులు మొత్తాన్ని కూడా పగలగొట్టి తన లోపలికి వచ్చి ఇష్టానుసారంగా జుట్టు పట్టి శరీర అవయవాలను టచ్ చేసి ఇష్టానుసారంగా అంటే స్త్రీ అని మహిళ అని కూడా చూడకుండా తనను ఇష్టానుసారంగా గాయపరిచి ఇబ్బందులకు గురి చేశారనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాం. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి అనేది. అయితే ఇదంతా కూడా రాజ్ తరుణే చేయించాడు అనేది తను స్వయంగా వీడియో కాల్లో ఉండి ఇదంతా చేయించాడు. మేము చూస్తూనే ఉన్నాము. తమ మీద దాడి జరుగుతున్నప్పుడు తను వీడియో కాల్లో ఉండి దాడులు చేయిస్తూ తను నవ్వుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు. మనం ఒకసారి సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి కనెక్షన్స్ కు సంబంధించి ఇవన్నీ, సో ఈ కనెక్షన్స్ మొత్తాన్ని కూడా అంటే చాలా పగడ్బందీగా ప్లాన్ తో ఇక్కడికి వచ్చారు. ప్లాన్ తో ఇక్కడికి వచ్చి పూర్తిగా లోపల ఉన్నటువంటి వస్తువులు మొత్తాన్ని కూడా ఎక్కడికక్కడ ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ నుంచి పంపించేయాలన్నటువంటి కుట్రతోనే ఇక్కడికి రావడం జరిగిందనేది ఇప్పుడు మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్న విషయం. అలాగే లావణ్య కూడా అదే చెప్తూ ఉన్నారు. మరొకసారి ఇక్కడ చూసినట్లయితే సో పాతకాలం నాటి గ్రామ్ ఫోన్ ఉంది. ఆ గ్రామ్ ఫోన్ కూడా ధ్వంసం చేయడం జరిగింది. లోపల అంటే ఎటువంటి ఎవిడెన్స్ అనేవి కూడా లేకుండా ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా పూర్తిగా మాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ పనులకు పాల్పడినట్లు జరుగుతుంది. ఇంకొకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ ఆల్రెడీ మానిటరింగ్ సంబంధించి, ఎందుకంటే ఒకసారి సీసీ కెమెరాలో ఏదైనా రికార్డ్ అయిన తర్వాత ఇదంతా కూడా మానిటరింగ్ అవుతుంది కాబట్టి సో ఆ వైర్ల మొత్తాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. మరోవైపున సీసీ కెమెరా కనెక్షన్స్ అంటే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికి అంటే G+3 గా ఉన్నటువంటి విల్లాకి మొత్తం పూర్తిగా కూడా ఎక్కడ ఎటువంటి ఎవిడెన్స్ అనేవి తమ అటాక్ చేసినటువంటి విషయానికి సంబంధించినటువంటి ఏ ఎవిడెన్స్ అనేవి కనపడకుండా చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు ఇదంతా చేసినట్లు తెలుస్తుంది. మరికొన్ని మా విషయాలు తెలుసుకుందాం. అంటే ఏం చెప్తారు మీరు ఫైనల్ గా? అసలు మొదటి నుంచి కూడా జస్టిస్ కావాలని చెప్పని అంటున్నారు. ఇప్పుడు ఇంత దాకా వచ్చింది, మీ ప్రాణాలు కూడా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడ్డాయి. సో ఏం చెప్తారండి? నేను తన మీద ఉన్న ప్రేమతో కేసు కూడా వద్దు తీసేసుకుంటాను అని చెప్పడం జరిగిందండి. తను వర్క్ చేసుకున్నా చాలు, పోనీ ఎక్కడున్నా చాలు అనుకొని కోరుకున్నాను నిజంగా. అండ్ 1 year అవుతుంది, నేను కూడా నార్మల్ లైఫ్ కి అలవాటు పడుతున్నాను. ఇలాంటి టైంలో తను ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు, మరి వెనకాల ఎవరుండి చేయించారు ఇది కూడా నాకు తెలీదు.
మరి రాజ్ తరుణే చెప్పాలండి. నేనైతే ఇంకా ఆ మనిషిని అయితే వదిలిపెట్టను. నేను ఖచ్చితంగా రాజ్ తరుణ్ని కోర్టు మెట్లు ఎక్కిస్తాను. తాను ఇప్పుడు నాకు చేస్తున్న దానికి ఖచ్చితంగా రాజ్ తరుణ్కి శిక్ష పడేలాగా చేస్తాను. నా ప్రాణం ఒక సెకండ్ పోయి ఉంటే ఏమీ ఉండదండి. ఇప్పుడు ఆడవాళ్ళని మొలస్ చేసేదేంటి? నేను చెప్పుకోలేకపోతున్నాను. మీరు అమ్మాయి అయినా బాగుండేది ఇప్పుడు నాకు అట్లీస్ట్ చెప్పడానికి. నా వల్ల కావట్లేదు. నేను ఆడవాళ్ళు ఉన్నారు, అక్క ఒక్క సెకండ్ ఆగండి అన్న మొత్తం చాలా అసభ్యకరంగా బిహేవ్ చేశారు. అంటే ఎప్పుడైనా అంటే చూసారా మీరు వాళ్ళని ఎప్పుడైనా చూసారా? రాజ్ తరుణ్ కుటుంబంలో ఎప్పుడైనా చూసారా? అంటే వాళ్ళు సన్నిహితులా లేకపోతే బయట నుంచి ఒకవేళ వాళ్ళతో అంటే కిరాయికి తెప్పించి ఇలా అటాక్ చేయించారా? అసలు ఏమనుకుని భావిస్తున్నారు? అసలు ఎవరు అనుకుంటున్నారు వాళ్ళంతా? రౌడీల్లాగే ఉన్నారండి. రౌడీల్లాగే ఉన్నారు. ఒక 8 మంది ఆడవాళ్ళు ఉన్నారు, ఒక 2 మగవాళ్ళు వచ్చారు. పోలీసులు వాళ్ళని తీసుకొని వెళ్ళారు. సో ఇప్పుడు అంటే పోలీసులు ఏం చెప్తున్నారు మీకు ఇప్పుడు అటాక్ సంబంధించి? స్టేషన్ కి వెళ్తున్నాను. సో ఫైనల్ గా ఇప్పుడు మీకు కావాల్సినటువంటి జస్టిస్ కి నాకు కావాల్సిన జస్టిస్ వాళ్ళ ఫోన్లలో వాళ్ళు తీసిన వీడియోలు బయటికి రావాలి. నన్ను ఎంత మొలస్ చేశారో వాళ్ళంతా అది రికార్డ్ కూడా చేశారు. ఆ వీడియోస్ బయటికి తెప్పించండి ప్లీజ్ ప్లీజ్. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు అంటే వాళ్ళు అటాక్ ఇప్పుడు ప్రస్తుతం కింద రాజ్ తరుణ్ పేరెంట్స్ కిందే కనిపిస్తున్నారు. వాళ్ళ ఫాదర్ కూడా వీల్ చైర్ లో ఉన్నారు. వాళ్ళు ప్రత్యక్షంగా దగ్గరుండే ఇదంతా చేయించారు. నన్ను ఇక్కడ నుంచి కిందకి లాక్కొని వెళ్ళినప్పుడే కింద జుట్టుపట్టి లాక్కెళ్ళారండి. మెట్లు దిగడం కూడా కాదు అదంతా. వాళ్ళ అంకుల్ ఏంటి అంకుల్ ఇది ఆపించండి అన్నట్టు చూస్తున్నారు. రాజ్ తరుణ్ కాల్లో ఉన్నాడు, తీయండి బయటికి లాగండి దాన్ని అంటున్నాడు. అంటే ఒకవైపున కేసు అనేది కోర్టులో ఉన్న తర్వాత కూడా వీళ్ళు ఈ రకంగా కోర్టులో విచారణ జరుగుతోంది, దీనికి సంబంధించినటువంటి జస్టిస్ అనేది రాలేదు. ఇవన్నీ రాకుండా కూడా ఇలా చేయడం వెనకాల ఎవరి ప్రోద్బలం అని ఉందా? అసలు ఏమనుకుంటున్నారు? మరి వాళ్ళ ధైర్యమా లేకపోతే వాళ్ళు వెనక నుండి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారో నాకు తెలియదు. కానీ ఈ రోజు నాకు జరిగింది అయితే దారుణం అండి. అది బయటికి రావాలి. ఆ వీడియోస్ నన్ను ఎంత ఏం చేశారు అన్నది ఆ వీడియోస్ రావాలి. కింద పడిపోతే 4 ఆడవాళ్ళు కలిసి మొలస్ చేశారు నన్ను. బయటికి రావాలి వీడియోస్, ఆ డేటా బయటికి రావాలి ఇప్పుడు. సో అది లావణ్య చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. తను మహిళ అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా అటాక్ చేసి ఇల్లు మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి తమను భయభ్రాంతులకు గురి చేసి ఇంట్లో నుంచి బయటకు నెట్టివేయించేటువంటి ఆ ప్రయత్నాలు చేశారు. దాంతో గతంలో తాను వాటిని వెనక్కి తీసుకుంటానటువంటి విషయాన్ని కూడా ఆమె తెలియజేశారు. తెలియజేసిన తర్వాత ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి అప్పటి నుంచి మేము ఇంట్లో ఉండే పరిస్థితి మాకు లేదు, ఉండే అవకాశం ఇక్కడ ఉండదు. ఎప్పుడైనా సంవత్సరానికో 2 సంవత్సరాలకో వచ్చి మేము చూసుకొని వెళ్ళిపోవడం తప్పితే ఉండే పరిస్థితి మాకు లేదు. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే తన డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయిపోయిందో అంటే 3 years వరకు వాళ్ళ రిలేషన్ ఉండేది. 3 years తర్వాత వాళ్ళ మధ్య రిలేషన్ లేదు. కాకపోతే ఏంటంటే ఎక్కడ గొడవ అవుతుందో ఇప్పుడు చూసారా, ఇప్పుడైతే అతను బయటకు వచ్చాడు ఇంత రభస అయింది. ఇదే రభస కానీ ఆ స్టార్టింగ్లో వస్తే కెరీర్ పోతుంది కదా, ఆ కెరీర్ పోతుందని భయంతో ఇన్నాళ్ళు భరించున్నాడు. అందరూ అంటారు ఎందుకు భరించున్నాడు అని.
ఎస్టాబ్లిష్మెంట్ పెరిగిపోవడం ఓకే. ఇదంతా అవడం వల్ల నాకు ఆఖరికి ఏమనిపించింది, ఫైనాన్షియల్గా ఇబ్బంది అయిపోతుంది, ఎలాగ చెప్పి సొంత ఇల్లు ఉంటుండగా మనకి ఇంకేం కరదు, ఇది మన ఇంటికి మనం వెళ్ళిపోదాం అని చెప్పి ఇంటికి వచ్చేసాను. మేము ఇద్దరం కలిసి వచ్చాం. ఈ ఇంట్లోకి రాగానే వచ్చిన తర్వాత పగలగొట్టారని చెప్తుంది. అక్కడ సీసీ ఫుటేజ్ పగిలిపోయిన విషయం కనిపిస్తుంది. అలాగే పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఆ సీసీ కెమెరాల మానిటరింగ్ కి సంబంధించినటువంటి వైర్లు అనేవి కనెక్షన్స్ ఉంటాయి, వాటన్నింటినీ ధ్వంసం చేశారని చెప్తుంది. చూసినప్పుడు అవి కూడా ధ్వంసం అయి ఉన్నాయి. సో కేర్ టేకర్స్ గా వచ్చిన వాళ్ళు ఇట్లా రౌడీల్లాగా ప్రవర్తించారు, తనని మహిళ అని కూడా చూడకుండా తమను ఇబ్బందిగా పెట్టారంటారు. మరి రాజ్ తరుణ్ ఫాదర్ గా ఇన్సిడెంట్ అనేది మీకు అప్పటి నుంచి తెలుసు. ఈ రకమైనటువంటి పనికి సంబంధించి అసలు ఏంటంటారు? మేము ఇంట్లో ఉందామని వచ్చాం. ఇంట్లోకి ఎంటర్ అవుదాం అనుకున్నాం. లోపలికి ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయ్యే టైంలో మాకంతా కూడా అడ్డం గోచరం అయిపోయింది. మా హెల్త్ బాగాలేదు, మాకు బుర్ర పని చేయట్లేదు, అసలు మొత్తం బ్లాంక్ మేము. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మేము ఇద్దరు గమనించలేదు. ఒక బ్లాంక్ మైండ్లోకి వెళ్ళిపోయాం ఇద్దరం కూడా. ఆల్మోస్ట్ ఒక షివరింగ్, ఆ షివరింగ్ మూడ్లోకి వచ్చేసి ఏం జరుగుతుంది ఏంటి గమనించే పరిస్థితిలో మేము లేదు. కాకపోతే మాకు అలాంటి ఇంటెన్షన్ అయితే లేదు. మరి ఇప్పుడు అంటే లావణ్య అంటుంది రాజ్ తరుణ్ తనను దాదాపు 12 నుంచి 13 సంవత్సరాల పాటు తనని పెళ్లి చేసుకొని తర్వాత తనను ప్రెగ్నెంట్ చేసి ఆ తర్వాత తనను మోసం చేసేటటువంటి విషయానికి సంబంధించి కూడా పోలీస్ స్టేషన్లో ఆ కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత ప్రస్తుతం కేసు అనేది ఇన్వెస్టిగేషన్లో అనేది ఉంది. ఏం చెప్తారు సార్? పెళ్లి చేసుకోవడం అన్నది అబద్ధం, 100% అబద్ధం. అది చేసుకోలేదు. ఎక్కడ ఏ పెళ్ళి అన్నది జరగలేదు. తర్వాత తను వాడుకొని వదిలేసాడు అన్నాకంటే తననే రాష్ట్రాన్ని తను వాడుకుంది, రాష్ట్రాన్ని తను వాడుకోలేదు. మరి పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత రాజ్ తరుణ్ మీద ఒక ఛార్జ్ షీట్ని కూడా ఫైల్ చేయడం జరిగింది. ఫైల్ చేసినటువంటి ఛార్జ్ షీట్లో నిజంగానే వీళ్ళు 12 సంవత్సరాలు 10 సంవత్సరాలకు పైగానే కలిసి ఉన్నారనేటువంటి ఛార్జ్ షీట్ను కోర్టుకు కూడా సబ్మిట్ చేశారు. రూఫ్లో ఉన్నారు. 3 years వరకే వాళ్ళ రిలేషన్. మిగతా 7 years మిగతా టైం అంతా, ఈ టైం అంతా కూడా వాళ్ళు ఒక రూఫ్లో ఉన్నారు. తను ఒక రూమ్లో ఉంటుంది, వాళ్ళు ఆ రూమ్లో తను సపరేట్గా, ఈ అమ్మాయి సపరేట్గా ఉంటూ తను బోల్డ్ యాక్టివిటీస్ చేసింది. అది అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా నా నొప్పి. ఇక లావణ్యపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు దాడికి పాల్పడ్డారు. కోకాపేట నివాసానికి వెళ్లి దాడి చేశారు రాజ్ తరుణ్ పేరెంట్స్. లావణ్యపై దాడి చేసిన వారిని నార్సింగ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల లావణ్య రాజ్ తరుణ్ కు క్షమాపణ చెప్పింది. అయితే గతంలో పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటారని చెప్పింది లావణ్య. ఇటు రాజ్ తరుణ్ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని గతంలో ఆమె కేసు పెట్టింది. రైట్, ఇక ఇటు లావణ్య నివాసం నుంచి మా మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న కుమార్ లైవ్ లో అందిస్తారు. రత్న కుమార్, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్, లావణ్య రాజ్ తరుణ్ ఇన్సిడెంట్ కు సంబంధించి గత కొంతకాలంగా ఇన్సిడెంట్ అనేది ప్రజెంట్ హాట్ టాపిక్ గా మారినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మరొక హైడ్రామా అనేది చోటు చేసుకుంది. ఇల్లు తమది అంటే తమదు అంటూ ఒకసారిగా లావణ్య ఇంటి వద్ద ఒక హైడ్రామా అనేది క్రియేట్ అయింది. కొద్దిసేపటి క్రితమే ఆ లావణ్య ఉంటున్నటువంటి కోకాపేట నివాసానికి చేరుకున్నటువంటి రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఈ ఇల్లు తమది, తమ పేరు మీద ఉంది, లావణ్య అక్రమంగా ఈ ఇంట్లో ఉంటుందని వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అలాగే కొద్దిసేపటి క్రితమే కొంతమంది వ్యక్తులను తీసుకొని వచ్చి వాళ్ళు లావణ్య మీద అలాగే మరికొంతమంది వ్యక్తులు ఫాదర్ కావచ్చు అలాగే ఆ బ్రదర్ మీద అటాక్ చేయించినటువంటి కూడా ఆమె తెలియజేసినటువంటి పరిస్థితి. ప్రజెంట్ మనం నివాసం దగ్గరే ఉన్నాం. ఒకసారి ఆ విజువల్స్ లో చూసినట్లయితే లావణ్య నివాసం దగ్గర ప్రజెంట్ ఒకవైపున
మరోవైపు రాజ్ తరుణ్ యొక్క తల్లిదండ్రులు కూడా చేరుకోవడం జరిగింది. పరిస్థితికి సంబంధించి అంటే ఇల్లు తమది అంటే తమదు అంటూ వాళ్ళంతా కొంత వాగ్వాదానికి పాల్పడుతున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇక్కడ నివాసానికి చేరుకున్నారు, కోకాపేట నివాసానికి చేరుకుని ఈ ఇల్లు తమది, తమ కొడుకు కష్టపడి సంపాదించినటువంటి ఇల్లు అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు. అయితే రాజ్ తరుణ్ తనను దాదాపు 12 సంవత్సరాల పాటు తనతో ఉండి తనను పెళ్లి చేసుకుని గర్భవతిని చేసి మోసం చేశాడు. తను లేకుంటే ఈ ఇల్లు లేదు, ఈ ఇల్లు మీద తనకు హక్కులు ఉన్నాయనేటువంటి విషయాన్ని లావణ్య తెలియజేస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితమే కొంతమంది దుండగులు లోపలికి వచ్చి తమ మీద అటాక్ చేసి తమను ఇబ్బంది పెట్టారు, గాయపరిచారు, లేడీ అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించారు. అలాగే తమ యొక్క మొబైల్లు పగలగొట్టడము, సీసీ కెమెరాలు ధ్వంసం చేయటము, చాలా అరాచకంగా ప్రవర్తించారని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. లోపల మనం విజువల్స్ లో చూసినప్పుడు కూడా ఆ దృశ్యాలు కూడా కనిపించాయి. మరి వీటన్నిటికి సంబంధించి మాట్లాడదాం. అసలు ఏం చెప్తారు ఏంటనేది ప్రజెంట్ మనతో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు, హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సరే ఏం చెప్తారు? ఇప్పుడు మొత్తం అక్రమంగా కొంతమంది వ్యక్తులను తీసుకొని వచ్చి తమ మీద అటాక్ చేయించి ఇబ్బందులకు గురి చేశారు, తమని చంపేటువంటి ప్రయత్నాలు చేశారన్నటువంటి విషయానికి సంబంధించి కూడా లావణ్య ఆరోపిస్తుంది. మీరు ఇంటి దగ్గరకు చేరుకున్నారు, ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి అసలు ఏం చెప్తారు? మీరు వచ్చినటువంటి పర్పస్ ఏంటి, ఏం జరిగింది? మొదటి నుంచి చెప్పంటారా? ఇందాక మాట్లాడాను కదా కొంత, చెప్పండి. ఇందాక మాట్లాడాను కదా. ఏం జరిగింది సార్? యాక్చువల్గా మేమేంటంటే మా అబ్బాయి అద్దీంట్లో ఉంటున్నాడు, మేము అద్దీంట్లో ఉంటున్నాం. ఈ అద్దీలలో ఉంటూ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కువైపోతుంది, ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో మేము సొంత ఇల్లుకి వెళ్ళిపోతే సరిపోతుంది కదా అని సొంత ఇల్లుకి వెళ్ళిపోదాం, ఇక్కడికి వచ్చేద్దాం అని చెప్పి మేము బయలుదేరి వచ్చాం. మాకు కొట్టాలని కానీ చెయ్యాలని కానీ అలాంటి ఆలోచనలో ఇంటెన్షన్ ఏం మాకు లేదు. కాకపోతే మాకేమైందంటే రాగానే ఒక విధంగా మానసిక ఈ ఏరియా చూడగానే ఇంటికి రాగానే మనోవేదన, 10 సంవత్సరాల నుంచి పడుతున్న మనోవేదన, ఆ వేదనతో వచ్చి సోఫాలో కుప్పకూలిపోయాం. అసలు ఏం జరుగుతుంది ఏంటో తెలుసుకునే పరిస్థితులు మేము లేవు. అప్పుడు ఏం జరిగింది ఏంటి అన్నది నేను గమనించలేదు. కాబట్టి మాకైతే ఆ ఉద్దేశం ఏం లేదు. అంటే ఎవరు మీతో పాటు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు? లోపల సీసీ కెమెరాలు పగలగొట్టారు, ధ్వంసం చేసి ఇల్లును మొత్తం మమ్మల్ని జుట్టు పట్టుకొని ఏడ్చి మెయిన్ గేట్ వరకు తీసుకెళ్లారు, ఫోన్లు కూడా పగలగొట్టారని చెప్తున్నారు. వాటికి సంబంధించిన ఎవిడెన్స్ చూపిస్తున్నారు, లోపల దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. మీరే తీసుకొచ్చారా వాళ్ళని? కేర్ టేకర్స్ మాతో రావడం వాస్తవం, కొంతమంది వచ్చారు. అయితే ఈ విషయం అంతా కూడా ఏం జరుగుతుంది అన్నది చెప్తాను కదా. సోఫాలో కుప్పగోలిపోయి ఉన్నాము, మాకు అసలు ఏం జరుగుతుంది ఏంటి అసలు తెలుసుకునే అవగాహన కూడా లేని పరిస్థితిలో ఉన్నాము. ఆ గ్యాప్లో ఏం జరిగింది ఏంటో తెలియదు. ఆవిడ అయిపోయింది, తర్వాత తను వచ్చింది, తను వచ్చి బ్యాగులు బయటికి ఇస్తడంలో మళ్ళీ మేము అలర్ట్ అయ్యాం. బ్యాగులు బయటికి విసిరింది, బయటికి విసిరి వెళ్ళిపోయింది, ఇక్కడ పడేసింది. ఆ విసిరేసిన తర్వాత మళ్ళీ తను తీసుకెళ్ళి అది బయట ఎక్కడ కమ్యూనిటీ గేట్ దగ్గర పడేయమంటే అప్పుడు ఆ సెక్యూరిటీని రిక్వెస్ట్ చేసుకుని ఇక్కడ పెట్టమన్నాను. అది సార్ అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది. లావణ్య తండ్రి కూడా ఇక్కడే ఉన్నారు. సరే ఏం చెప్తారు, ఏం జరిగింది అసలు ఇన్సిడెంట్? లోపలంతా ధ్వంసకరంగా పరిస్థితి కనిపిస్తుంది. ఏం లేదండి, వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వస్తే ఎవరు వద్దంటారండి? అర్థమైందా? రాజ్ తరుణ్ లావణ్య ఇల్లు, వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. దానికి మాకు అభ్యంతరం ఏం లేదండి. అర్థమైంది? ఇదంతా 50 మంది పబ్లిక్ తెలియాలి, మీ మీడియా ద్వారా అందరూ తెలుసుకోవాలి. బట్ 15 మంది గుండాలు తీసుకొచ్చి ఒక ఆడపిల్లని కూడా చూసుకోకుండా ప్రైవేట్ పార్ట్స్ ఎట్లా పడితే అట్లా చేసుకొని గొంతు బట్టి మెయిన్ గేట్ దాకా తీసుకొని ఏంది వాటే జోకండి. అలాంటి ఎలా చేస్తారండి? అలాంటి ఎలా చేస్తారు? నేను మాత్రం ఇప్పుడు ఎలా చేయమండి. అదంతా కోర్టులో నడుతుంది బ్రో. కోర్టు తర్వాతనే ఏమన్నా ఉండా కూడా నేను చెబుతాను. సో అది లావణ్య తల్లిదండ్రులు చాలా స్పష్టంగా చేస్తున్నారు. విషయం అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు ద్వారా తెలుసుకుంటున్న విషయాన్ని మాత్రమే తెలియజేస్తున్నారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.